కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ కె శ్యామ్ సుందర్ రెడ్డి గారు, శ్రీమతి వంశిక గారు అన్నదాతగా వివరిస్తున్నారు. వంశిక గారు, శ్యామ్ సుందర్ రెడ్డి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ కె శ్యామ్ సుందర్ రెడ్డి గారిచే, శ్రీమతి వంశిక గారిచే పాల్గొన మాస అమావాస్య శనివారం మరియు సందర్భంగా మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ కె శ్యామ్ సుందర్ రెడ్డి గారికి, శ్రీమతి వంశిక గారికి మరియు పాల్గొన మాస అమావాస్య సందర్భంగా మరియు ఆ శనిదేవునికి అలాగే సూర్య భగవానికి ముక్కోటి దేవతల ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ తల్లిదండ్రుల ఆశీస్సులు, ముక్కోటి దేవతల దీవెనలు, ఈ 65 మంది ఆశీస్సులు, ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఈ 65 మంది ఆశీస్సులు, ముక్కోటి దేవతల దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శ్రీ కె శ్యామ్ సుందర్ రెడ్డి గారికి, శ్రీమతి వంశిక గారికి, చిరంజీవి ఆయుష్ రెడ్డి గారికి, శ్రీమతి మీరా గారికి, శ్రీ వామన్ రెడ్డి సార్ గారికి, శ్రీ వరుణ్ రెడ్డి గారికి, శ్రీమతి సౌమ్య గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ 65 మంది ఆశీస్సులు, ముక్కోటి దేవతల దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి వంశిక గారికి, శ్రీమతి మీరా గారికి, శ్రీమతి సౌమ్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిన్ను ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందన చేస్తూ, గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తూ, మరియు 65 మంది వయోవృద్ధులకు 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతూ, మరియు అలాగే ఒక అన్నమే కాదండి, మెడికల్ పరంగా ఈ ఆశ్రమానికి రెంట్ పరంగా కరెంటు బిల్లు రూపాన మరి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానని ముందుకు వస్తూ ప్రతి అవసరం తీరుస్తూ, ఈరోజు ఆశ్రమానికి శాశ్వత నివాసం కోసం కూడా మరియు పెంటయ్య గారు ఎంతో కష్టపడి ఈ ఆశ్రమానికి డొనేషన్లు తను డొనేషన్ల రూపాన మరియు ఆశ్రమానికి మరియు శాశ్వత నివాసం కోసము మరియు తాపత్రయపడుతున్న పెంటయ్య గారికి మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ, మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘ ఆయుష్మాన్ భవ. శ్రీ కె శ్యామ్ సుందర్ రెడ్డి గారు, శ్రీమతి వంశిక గారు ఈరోజు పాల్గొన మాస అమావాస్య శనివారం సందర్భంగా మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ జిలేబీ, ఫ్రూట్స్ వాటర్ మిలన్, రైసు, అలాగే కర్డ్ రైసు, బీరకాయ కర్రీ, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. జై శ్రీ. ఎప్పటికీ మంచి వచ్చినప్పుడు